మై బాడీ మై విష్, హిజ్ ఐస్ హిజ్ విష్. ఇదే స్టేట్మెంట్ ని ఏ వెస్ట్రన్ కంట్రీ వాడు విన్నాడు అనుకోండి, వాడికి కంప్లీట్ గా సెన్స్లెస్ అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఈ స్టేట్మెంట్ విన్నప్పుడు ఇది ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి, మగవాళ్ళ చూపుల గురించి అని కేవలం ఇండియన్ మాత్రమే రిలేట్ అవ్వగలడేమో ప్రపంచంలో. ఎందుకంటే మిగతా కంట్రీస్ లో ఆడవాళ్ళ బట్టల గురించి కామెంట్స్ ఉంటాయేమో కానీ చర్చలు నడవవు. మేల్ డామినేషన్ ఇష్యూస్ ఎన్ని ఉన్నా బట్టల విషయంలో ఆడవాళ్ళని గుచ్చి చూడటం మన దేశంలో జరిగినంతగా ఎక్కడా జరగదేమో. మీకు ఇష్టమైన బట్టలు మీరు వేసుకోండి, వాడికి నచ్చినట్టు వాడు చూస్తాడు అనే స్టేట్మెంట్ ని నేను సమర్థించను, వ్యతిరేకించను. ఎందుకంటే ఆడవాళ్ళు ఒక 2 తరాల నుంచి వాళ్ళ మైండ్ సెట్ లో, వాళ్ళ ఎడ్యుకేషన్ లో, కెరీర్ లో, సోషల్ స్టేటస్ లో, కాన్ఫిడెన్స్ లో చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నారు. డ్రెస్సింగ్, ఫ్యాషన్స్, హ్యాబిట్స్ వీటన్నిటిలో ఆడవాళ్ళు కాలంతో పాటు మారుతూ వస్తున్నారు. కానీ మెయిన్ ప్రాబ్లమ్ లో మగవాళ్ళు ఆడవాళ్ళతో ఈక్వల్ గా మారలేదు. మేబీ అదే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరోయిన్ ఇమేజ్ నే కోరుకుంటున్నారేమో. షార్ట్స్, టీ షర్ట్స్ వేసుకునే అమ్మాయిల్ని విచిత్రంగానో, ఆశతోనో, ఆకలితోనో, కసితోనో చూపులైతే తేడాగానే ఉంటాయి. మన ముత్తాతల ముందు తరాల నుంచి ఆలోచిస్తే అప్పట్లో ఆడవాళ్ళు బ్లౌజులు లేకపోయినా చీరల్ని మోకాలు పైకెత్తి కట్టి పొలం పనులు చేసుకుంటున్నా దాన్ని చాలా సహజంగా తీసుకునేవాళ్ళు. ఆడవాళ్ళని పబ్లిక్ లో గ్లోరిఫై చేసి గ్లామరైజ్ చేయడం స్టార్ట్ చేశారు. మన దేశంలో మగవాళ్ళ ప్రవర్తన మారిపోయిందేమో. మరి మారిపోయిన మగవారి మెదళ్ళు బాగుపడి ఆడైనా మగైనా శరీరాలు ఒకటే, శరీర ధర్మాలు ఒకటే అని తెలుసుకున్నప్పుడే ఈ చర్చలకి ఫుల్ స్టాప్ పడుతుంది. అప్పటి వరకు ఆడవారి డ్రెస్సింగ్స్ మీద చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఆడవారి డ్రెస్సింగ్ కి, వాళ్ళ మీద అత్యాచారాలకి లింక్ పెడుతూనే ఉంటారు. ఈ చర్చలు మానాలన్నా, ఈ సిచ్యుయేషన్స్ మారాలన్నా మగపిల్లల మైండ్ సెట్ ని, ఆలోచనలని, ఇంటి వాతావరణాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచాలి. అమ్మాయిల పట్ల చాలా మర్యాద, గౌరవం ఉండేలాగా పెంచాలి. అమ్మాయిల్ని శరీరాలుగా కాకుండా ఒక సొంత వ్యక్తిత్వం, ఆలోచనలున్న, తెలివితేటలు, సామర్థ్యాలున్న ఒక వ్యక్తిగా చూడడం నేర్పించాలి. ఆ మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తున్నట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.